లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. టాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది సునామీ సృష్టించింది శ్రీలీల. ఒకే రోజు దాదాపు 1/2 పైగా చిత్రాలు అనౌన్స్ చేసి సెన్సేషన్ అయ్యింది. 2023 పూర్తిగా శ్రీలీల నామ సంవత్సరంగా సాగింది. ధమాక మూవీతో భారీ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మాత్రం వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్లకు చెమట పట్టించింది. అవకాశాలను అందుకొని టాప్ హీరోయిన్గా దూసుకుపోయింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది. వరుస హిట్స్ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఖాతాలో డిజాస్టర్స్ వచ్చి పడ్డాయి. ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చిత్రాలు ఈ బ్యూటీకి నిరాశ మిగిల్చాయి. దీంతో మూవీ కంటెంట్ పై ఫోకస్ పెట్టింది. చివరగా గుంటూరుకార సినిమాలో సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు మూవీ కంటెంట్, పాత్ర ప్రాధాన్యతపై దృష్టి పెట్టింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో సరైన జాగ్రత్త తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే టిల్లు స్క్వేర్ సినిమా కూడా ఈ బ్యూటీ నో చెప్పిందంట. నిజానికి టిల్లు స్క్వేర్ సినిమాకు అనుపమ కంటే ముందు శ్రీలీలని అనుకున్నారంట. అప్పటికి కొన్ని సీన్స్ కూడా తీశారని. కానీ గ్లామర్ షో, లిప్ లాక్ సీన్స్ ఉండడంతో మధ్యలోనే డ్రాప్ అయిందని టాక్ నడిచింది. కట్ చేస్తే ఆమె స్థానంలో అనుపమ వచ్చింది.